Hi everyone, welcome to Brain Budge Academy and also welcome to Daily Current Affairs with Mind Maps. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ట్రంప్ 47th యుఎస్ ప్రెసిడెంట్ వోస్ టు స్టాప్ ఆల్ సెన్సార్షిప్ అనేటువంటి హెడ్డింగ్తో ఈ ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఐ థింక్ ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిదే. ఇటీవల అమెరికా దేశానికి 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం జరిగింది. ఈయన ఇంతకుముందు అమెరికా దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారండి. యాక్చువల్లీ అమెరికా దేశం యొక్క అధ్యక్షుడిని మనం తీసుకున్నట్లయితే అమెరికా దేశంలో ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. మన భారతదేశంలో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నది, ప్రైమ్ మినిస్ట్రియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా దీన్ని మనం ప్రధానంగా చెప్తాం. ఎందుకంటే మన భారతదేశంలో అయితే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఉండేది ప్రైమ్ మినిస్టర్, అండ్ అమెరికా దేశంలో తీసుకుంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఉండేది ప్రెసిడెంట్. సో ఇక్కడ మెయిన్గా ఈయన అమెరికా దేశంలో తీసుకుంటే అమెరికా దేశంలో ప్రెసిడెంట్గా ఒక వ్యక్తి 8 సంవత్సరాలు పనిచేసేదానికి అవకాశం ఉందండి. అంటే ఒక్కసారికి 4-year టర్మ్ ఉంటుందండి, 4 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. అలాగే టోటల్ 2 టర్మ్స్ చేయొచ్చు, 2 టర్మ్స్ మ్యాక్సిమం 2 టర్మ్స్ చేయొచ్చు. ఈయన ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి 4-year టర్మ్ చేస్తున్నారండి. ఈయన 45వ అమెరికా దేశం యొక్క అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 47వ అధ్యక్షుడిగా రీసెంట్గా మరలా సెకండ్ టైం ఈయన ఎన్నికవడం జరిగింది, సెకండ్ టైం ఎన్నికయ్యారు. సో ఇంతకుముందు మధ్యలో వచ్చేసరికి జో బైడెన్ అమెరికా దేశం యొక్క 46వ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. సో ఈయన 47వ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత ఇటీవల జనవరి 20, 2025న ఈయన అమెరికా దేశం యొక్క 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ ద్వారా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశం యొక్క 47వ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తాను, నా నెంబరింగ్ చెప్తున్నా అంటే యూ షుడ్ రిమెంబర్ దట్ వన్. ఈయన 45వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అండ్ రీసెంట్గా 47వ అధ్యక్షునిగా ఈయన ఎన్నికయ్యి ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎందుకు వార్తల్లో ఉంది? జనవరి 20, 2025న అమెరికా దేశం యొక్క అధ్యక్షునిగా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. 78 సంవత్సరాల వయసులో అమెరికా చరిత్రలో అతి పెద్ద వయస్సు కలిగినటువంటి అధ్యక్షుడిగా కూడా ఈయన నిలవడం జరిగిందండి. 78 సంవత్సరాల వయసులో ఇప్పుడు రెండవసారి అమెరికా దేశం యొక్క అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ఈ 78 సంవత్సరాల వయసులో అమెరికా దేశం యొక్క అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిగా కూడా డొనాల్డ్ ట్రంప్ని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ గ్రోవర్ క్లీవ్ల్యాండ్ తర్వాత అధ్యక్ష పదవిని తిరిగి పొందినటువంటి రెండవ వ్యక్తి. యాక్చువల్లీ ఈయన 45వ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత 46వ అధ్యక్షునిగా ఈయన సెకండ్ టర్మ్ పోటీ చేసినప్పుడు ఓడిపోవడం జరిగింది. మరలా ఇప్పుడు 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సో మధ్యలో ఒక టర్మ్ ఖాళీ వచ్చింది. సో ఈ విధంగా ఒక టర్మ్ ఖాళీ అయ్యి ఆ టైంలో ఈయన ఎన్నిక అవ్వకుండా మరలా తిరిగి ఎన్నికైనటువంటి అమెరికా దేశ అధ్యక్షుల్లో రెండవ వ్యక్తి. ఇంతకుముందు యాక్చువల్గా గ్రీవర్ క్లీవ్ల్యాండ్ ఈ విధంగా ఒకసారి ఓడిపోయి మరలా ఎన్నికై ఉన్నారు. ఆయన తర్వాత ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ రెండవ వ్యక్తిగా మనం చెప్పొచ్చు. అండ్ ప్రమాణ స్వీకార విషయాలు కనుక మనం ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ చలి ఉందండి. ఆ టైంలో జనవరి 20న ఈయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి టైంలో దానివలన ఈయన యొక్క ప్రమాణ స్వీకార వేడుకని క్యాపిటల్ రోటుండాలోకి మార్చడం జరిగింది. జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా దేశం యొక్క ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ అండి జేడీ వ్యాన్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన కూడా అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ ఇది ఒక చారిత్రాత్మక పునరాగమనంగా మనం చెప్పొచ్చు. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ మీద ఇంపీచ్మెంట్స్ వచ్చినాయి, అభియోగాలు వచ్చాయి, వీటన్నిటిని కూడా అధిగమించి ఈయన మరలా 2024 ఎన్నికల్లో గెలవడం జరిగింది. అండ్ రిపబ్లికన్ మెజారిటీని పునరుద్ధరించడం జరిగింది. రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రిపబ్లికన్ పార్టీ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. రిపబ్లికన్ పార్టీలో ఈయన 2017వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం వరకు కూడా అమెరికా దేశానికి 45వ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. అండ్ ఇప్పుడు మరలా 2024లో ఈయన ఎన్నికయ్యారు, 2024 డిసెంబర్ టైంలో. అండ్ ఇప్పుడు ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 2025 జనవరి 20 నుంచి ఈయన యొక్క
పదవి అమల్లోకి వచ్చినట్లండి. సో అంటే ఇక్కడ నుంచి ఒక 4 years మళ్ళీ ఈయన అమెరికా దేశం యొక్క అధ్యక్షునిగా పనిచేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం అప్కమింగ్ క్లాసెస్లో కూడా డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా అమెరికా దేశం యొక్క అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేయడం జరిగింది అమెరికా దేశం. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఇది బయటకు వచ్చేయడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అప్కమింగ్ క్లాసెస్లో. నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే 2024లో 30 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీతో భారతదేశం అయితే ఇప్పుడు సరికొత్త రికార్డ్ని సృష్టించడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ ఎనర్జీ అంటే మనం ఏదైతే ప్రస్తుతం యూజ్ చేస్తూ ఉన్నామో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఆన్లైన్ ద్వారా టీచ్ చేయాలనే వీటన్నిటికి కూడా ఖచ్చితంగా మనకి కావాల్సింది. నేను ఇప్పుడు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నా, దానికి ఛార్జింగ్ కావాలి, దట్ ఈస్ ద ఎనర్జీ, రైట్? సో మనం కరెంట్ యూజ్ చేస్తూ ఉన్నాం, లైటింగ్ వీటన్నిటికి కూడా ఛార్జింగ్, ఓకే. సో ఇలాగా మనం ఏదైతే ఇప్పుడు ఈవెన్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా వీటి ద్వారానే నడుస్తున్నాయి. వాటికి పెట్రోల్, డీజిల్ ఇలాంటివి యూజ్ చేసి ఆ ఎనర్జీ ద్వారా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, ప్రస్తుతం మనం యూజ్ చేసేటువంటివన్నీ కూడా ఎక్కువగా కర్బన ఉద్గారాలు కలిగి ఉండేటువంటివి. మనం యూజ్ చేసే బొగ్గు నుంచి వచ్చేటువంటి ఎనర్జీ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము. సో ఇలాంటి వాటి వలన ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా మన యొక్క వాతావరణంలోకి రిలీజ్ అవడం, దాని ద్వారా మన భూమి మీద ఈ వాతావరణం అంతా కూడా మారిపోవడం, సరిగ్గా వర్షాలు పడక అండ్ ఎక్కువ వర్షాలు పడడం, టెంపరేచర్స్ పెరిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాటికి ఆల్టర్నేటివ్స్గా మనం ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకొస్తుంది గ్రీన్ ఎనర్జీస్. సో గ్రీన్ ఎనర్జీస్ అంటే వీటి వల్ల కర్బన ఉద్గారాలు అనేటువంటివి రిలీజ్ అవ్వవు. వీటి వల్ల మన ఎన్విరాన్మెంట్కి భూమి మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. సో వీటిని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇలాగా విండ్ మిల్స్ కానీ, తర్వాత సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం కానీ, ఇవన్నీ కూడా వీటి ద్వారా ఎక్కువ ఉత్పత్తి అనేటువంటిది మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. మన భారతదేశం ప్రధానంగా దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. సో 2024లో 30 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ మన భారతదేశంలో మనం అమల్లోకి తీసుకురావడం జరిగింది, ఉత్పత్తి చేయడం జరిగింది. సో దీంతో ఇది సరికొత్త రికార్డుగా కూడా నిలవడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా గురుగ్రామ్లో ఉంటుంది, మన భారతదేశంలోనే. దీన్ని ఏర్పాటు చేయడంలో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించింది మన భారతదేశం, తర్వాత ఫ్రాన్స్. సో ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొచ్చాం. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ కనుక క్లియర్గా మనం చూస్తే 2024లో భారతదేశం రికార్డు స్థాయి పునరుత్పాదక శక్తిని వృద్ధి చేయడం జరిగిందండి. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. దీనికి సంబంధించి మన భారతదేశం యొక్క ప్రధానమైనటువంటి విజయాలు కనుక తీసుకున్నట్లయితే 30 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని మన భారతదేశంలోకి యాడ్ చేయడం జరిగింది. 2023తో పోలిస్తే 113% ఈ రెన్యూబుల్ ఎనర్జీలో మనం వృద్ధి సాధించినట్లు. మొత్తం పునరుత్పాదక శక్తి సామర్థ్యం మన భారతదేశంలో సుమారు 218 గిగావాట్లుగా ప్రస్తుతం ఉందండి. అండ్ 500 గిగావాట్లు మన భారతదేశం లక్ష్యంగా పెట్టుకోండి. ఈ 500 గిగావాట్లు ఏ సంవత్సరం నాటికి సాధించాలనేటువంటిది లక్ష్యం అంటే 2030వ సంవత్సరం. యూ షుడ్ రిమెంబర్ ద ఇయర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2030 పునరుత్పాదక శక్తి సాధించాలనేటువంటి లక్ష్యం మనం పెట్టుకోండి. ప్రతి సంవత్సరానికి అంటే సగటున 50 గిగావాట్లు శక్తి మన భారతదేశంలో జోడించాల్సి ఉంది ఈ లక్ష్యాన్ని మనం సాధించాలంటే. అండ్ ప్రస్తుతం ఈ వృద్ధి కనుక మనం చూస్తే 2014వ సంవత్సరం నుంచి గణనీయమైనటువంటి వృద్ధి అయితే మన భారతదేశంలో ఖచ్చితంగా ఉంది. రెన్యూబుల్ ఎనర్జీలో 35.84 గిగావాట్లు, గత గరిష్ట స్థాయి వచ్చేసరికి 18.48 గిగావాట్లుగా ఉంది 2023-24 ఆర్థిక సంవత్సరంలో. అండ్ దీనికి మన భారతదేశంలో ఈ విధంగా రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువ తీసుకురావడంలో, పునరుత్పాదక శక్తిని ఎక్కువగా వృద్ధి చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ మరియు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC. రెండు కూడా పునరుత్పాదక శక్తి మార్పిడిని వేగవంతం చేయడానికి కలిసి పనిచేస్తూ ఉన్నాయి. సో ఇవి రెండు కూడా కలిసి పనిచేయడం వల్ల మన భారతదేశం పునరుత్పాదక శక్తి అయితే పెరుగుతుందని మనం ప్రధానంగా చెప్పచ్చు. అలాగే మన భారతదేశం కార్బన్ న్యూట్రల్ ఆర్థిక వ్యవస్థగా సాధించాలనేటువంటి లక్ష్యం కూడా పెట్టుకోండి. ఆ ఇయర్ ఏంటంటే 2070. ఓకే, జీరో ఎమిషన్స్. మన భారతదేశం నుంచి ఎలాంటి ఎమిషన్స్ రిలీజ్ అవ్వు, అంటే ఎవ్రీథింగ్ గ్రీన్ అన్నట్టు. ఓకే, దాని ఇయర్ ఏంటంటే 2070. అండ్ రీసెంట్గా మీరు చూస్తే COP29 నిర్వహించడం జరిగింది. ఇది కూడా మనకి ప్రధానంగా మనం ఇంతకుముందు ప్యారిస్ అగ్రిమెంట్ ఏవైతే చేసుకున్నామో వాటన్నిటికీ సంబంధించి మన ప్రపంచవ్యాప్తంగా కూడా
అభివృద్ధి చెందినటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఆర్థిక సహాయం అందించడం అండ్ త్వరితగతిన ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ తీసుకురావడం, కర్బన ఉద్గారాలు తగ్గించడం, క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతూ ఉందో ఈ క్లైమేట్ చేంజ్ జరగకుండా దాన్ని ఆపేదానికి తగిన చర్యలు తీసుకోవడం, వీటన్నిటి మీద COP29 నిర్వహించడం జరిగింది. ఇది ఎక్కడ నిర్వహించారో 2024 నవంబర్ 11 నుంచి 22 వరకు అజర్బైజాన్ దేశంలోని బాకులో దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా, బాకులో దీన్ని నిర్వహించారు. యూ షుడ్ రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశం యొక్క గోల్డెన్ స్పైస్ని ఎలివేట్ చేయడానికి నేషనల్ టర్మరిక్ బోర్డ్ని రీసెంట్గా ప్రారంభించారండి. సో గోల్డెన్ స్పైస్ అని దేన్ని అంటారు? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. దేన్ని అంటారండి? గోల్డెన్ స్పైస్ అని దేన్ని అంటారు? పసుపు, టర్మరిక్. సో టర్మరిక్ని గోల్డెన్ స్పైస్ అని మనం పిలవడం జరుగుతుంది. దీన్ని ఎలివేట్ చేయడం కోసంగా రీసెంట్గా నేషనల్ టర్మరిక్ బోర్డ్ని మన భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డుని రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇది మొత్తం కూడా ఒకసారి మనం క్లియర్గా మైండ్ మ్యాప్ ద్వారా చూద్దాం. ప్రస్తుతం ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే, ఈ జాతీయ పసుపు బోర్డు అనేది 2025 జనవరి 14న వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ దీన్ని ప్రారంభించడం జరిగింది. జాతీయ పసుపు బోర్డుని ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే దీన్ని న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? యూ షుడ్ రిమెంబర్ శ్రీ పీయూష్ గోయల్. పీయూష్ గోయల్ ఎవరండి? ప్రస్తుతం వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి. అండ్ దీనికి మొదటి చైర్మన్గా శ్రీ పల్లె గంగారెడ్డిని నియమించడం జరిగింది. ఈయన తెలంగాణకి చెందినటువంటి వ్యక్తి. పల్లె గంగారెడ్డి ఫస్ట్ చైర్మన్. జాతీయ పసుపు బోర్డుకి ఫస్ట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? శ్రీ పల్లె గంగారెడ్డి. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ని కూడా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారంటే, ఇక్కడ ఎక్కువగా పసుపు ఉత్పత్తి అనేది చేస్తూ ఉంది ఈ ప్రాంతం, కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, పసుపు పంటని పండిస్తున్నటువంటి రైతులకి మద్దతు ఇవ్వడం, ఆ ఉత్పత్తిని పెంచడం అండ్ ఎగుమతుల్ని విస్తరించడం. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పొచ్చు జాతీయ పసుపు బోర్డుని ప్రారంభించడానికి. అండ్ దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు మనం తీసుకుంటే, లక్షణాలు రైతు సంక్షేమం, 20 పసుపు ఉత్పత్తి రాష్ట్రాల్లో రైతుల మీద ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. పరిశోధన మరియు అభివృద్ధి చేస్తారండి. పసుపు కొత్త రకాల అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ మార్కెట్లకి వాటిని తీసుకువెళ్ళడం, అలాగే అధిక నాణ్యత ప్రమాణాలని ఈ పసుపుకి నిర్ధారించడం కానీ, అండ్ బహుమంత్రిత్వ ప్రాతినిధ్యం వహించడం, రాష్ట్రాలు మరియు ఎగుమతిదారుల మధ్య భాగస్వామ్యం కుదర్చడం, ఇవన్నీ కూడా ఈ జాతీయ పసుపు బోర్డు ద్వారా చేసేటువంటి అంశాలు. అండ్ మన భారతదేశం యొక్క పసుపు ఆధిపత్యం మనం తీసుకున్నట్లయితే, ప్రస్తుతం మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అంటే ప్రపంచంలోనే పసుపు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఏంటంటే భారతదేశం అండి. అలాగే పసుపుని అత్యధికంగా వినియోగిస్తున్నటువంటి దేశం కూడా భారతదేశమే. అలాగే పసుపుని అత్యధికంగా ఎగుమతి చేస్తున్నటువంటి దేశం కూడా భారతదేశం అండి. ప్రపంచ ఉత్పత్తిలో 70% పసుపు ఉత్పత్తి వాటాని మన భారతదేశం కలిగి ఉంది. 2023-24లో 3.05 లక్షల హెక్టార్ల పైగా పసుపుని సాగు చేయడం జరిగింది. అండ్ 10.74 లక్షల టన్నుల్ని ఉత్పత్తి చేయడం జరిగింది. ఎగుమతుల విషయానికి వస్తే 1.62 లక్షల టన్నులు మనం ఎగుమతి చేస్తాం. వీటి యొక్క వాల్యూ $226.5 మిలియన్ అండి. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత కనుక మనం చూసినట్లయితే, పసుపు యొక్క ప్రాముఖ్యత, పసుపు రైతుల్ని శక్తివంతం చేస్తుంది ఈ జాతీయ పసుపు బోర్డు అనేది. గోల్డెన్ స్పైస్ గ్లోబల్ గుర్తింపుని పెంచుతుంది. పసుపు ఉత్పత్తి మరియు వాణిజ్యంలో భారతదేశ నాయకత్వాన్ని బలపరుస్తుందండి. సో ఈ విధంగా మన భారతదేశంలో రీసెంట్గా జాతీయ పసుపు బోర్డుని అయితే ప్రారంభించడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ వన్, IMD విజన్ 2047. ఇక్కడ IMD అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IMD? కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ప్లీజ్ గైస్. IMD, దట్ ఈస్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ విజన్ 2047ని ఇటీవల మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క 150వ వ్యవస్థాపక దినోత్సవాన్ని రీసెంట్గా మనం జరుపుకున్నాం. దాంట్లో భాగంగా ఈయనైతే దీన్ని ప్రారంభించారు. అయితే ఈ IMD విజన్ 2047 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? సో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. 0 డెత్స్ అంటే మరణాల సంఖ్య 0 చేయడం,
100% వాతావరణ గుర్తింపు దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ చూస్తే ఐఎండి విజన్ 2047. ఎందుకు ఇది ప్రస్తుతం వార్తల్లో ఉందంటే మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జనవరి 14వ తేదీన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క వ్యవస్థాపిత దినోత్సవం యొక్క 150వ వ్యవస్థాపిత దినోత్సవం సందర్భంగా విజన్ 2047 పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ పత్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలేంటి, దీంట్లో మెయిన్గా ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటంటే మరణాలు లేనటువంటి వాతావరణ ప్రమాదాలు అనేటువంటివి తీసుకురావడం. ఓకే, మరణాలు లేనటువంటి వాతావరణ ప్రమాదాలు ఏమైనా జరిగినా కానీ మరణాలు లేకుండా చేయడం, 100% వాతావరణాన్ని గుర్తించడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అండ్ దీని ద్వారా 3 రోజుల ఫోర్కాస్ట్ అనేది చేస్తారు. దాని యొక్క నిష్పత్తి 0 ఎర్రర్తో వీళ్ళు వాతావరణ ఫోర్కాస్ట్ అనేది చేయడం జరుగుతుంది. 5 రోజుల ఫోర్కాస్ట్లో అయితే 90% ఖచ్చితత్వం ఉండే విధంగా చేయడం జరుగుతుందండి. అండ్ తీవ్రమైనటువంటి వాతావరణ ఫోర్కాస్ట్ వచ్చేసరికి 7 రోజుల్లో 80% ఖచ్చితత్వం ఉండే విధంగా, 10 రోజుల్లో 70% ఖచ్చితత్వం ఉండే విధంగా. సో వాతావరణ ఫోర్కాస్ట్ ఏదైనా చెప్తారండి నెక్స్ట్ అప్కమింగ్ వీక్లో పలానా రోజు వర్షం వచ్చేదానికి అవకాశం ఉందని చెప్తారు. సో ఆ ఖచ్చితత్వం ఓకే, నెక్స్ట్ 3 రోజుల ఫోర్కాస్ట్ చెప్పారంటే 100% అది జరిగే విధంగా ఉండే విధంగా చేయడం. అలాగే నెక్స్ట్ 5 days బిఫోర్ చెప్పారంటే 90% ఖచ్చితంగా జరిగే విధంగా చేయడం. ఇలాగ ఆ ఫోర్కాస్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఉండడం. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ దానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం కాబట్టి 0 deaths అన్నట్టు. దానివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం వాతావరణ మార్పుల వల్ల. అండ్ వాతావరణ గుర్తింపు 100% గుర్తింపు గ్రామ స్థాయి మరియు ఇంటి స్థాయిలో వీళ్ళు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క హౌస్కి కూడా ఆధునిక వ్యవస్థలు దీనికి వీళ్ళు యూజ్ చేస్తారు. రాడార్లు, ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీస్ యూజ్ చేయడం జరుగుతుందండి. అండ్ మెయిన్గా ఈ మిషన్ మౌసం కూడా ప్రారంభించడం జరిగింది. మిషన్ మౌసం ఏంటంటే వాతావరణ మార్పులకి సిద్ధంగా ఉండడం, వాతావరణ స్మార్ట్ దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పొచ్చు. అండ్ నూతన తరపు రాడార్లు, అలాగే అధిక పరిధి వాతావరణ పరిశీలనలు దీంట్లో చేస్తారు. అధిక పనితీరు కంప్యూటింగ్ వ్యవస్థల్ని ఉపయోగించడం జరుగుతుందండి ఈ ఫోర్కాస్ట్ ఇవన్నీ కూడా చేయడం కోసం. దీనికోసం మిషన్ మౌసం కూడా మన భారతదేశంలో తీసుకొచ్చున్నారు. అండ్ ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని స్టాటిక్ అంశాలు మనం చూస్తే దీన్ని స్థాపించింది 1875వ సంవత్సరంలో. దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్గా ఉంది, మాతృ సంస్థగా ఉంది భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అండి. ఓకే, అండ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రస్తుతం ఐఎండి యొక్క డైరెక్టర్ జనరల్గా ఉంది మృత్యుంజయ మహాపత్ర ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అండ్ దీని యొక్క ప్రధాన కార్యక్రమాలు ఏంటంటే ఒకటి మిషన్ మౌసం. ఈ మిషన్ మౌసం ద్వారా వాతావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ముందుగా అంచనా వేసి చెప్పడం. అలాగే విజన్ 2047 ఇప్పుడు రీసెంట్గా ఏదైతే మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన డాక్యుమెంట్ ఉందో మిషన్ మౌసం అనేది విజన్ 2047 అనేది ఈ విజన్ 2047 దీనికి సంబంధించి కార్యక్రమాలు ఇది నిర్వహించడం, ఇవన్నీ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్ అంశాలు. సో నెక్స్ట్ వన్, రీసెంట్గా మన భారతదేశంలో APAAR ఐడిని తీసుకురావడం జరిగింది. సో మన భారతదేశంలో మనం ఫస్ట్ నుంచి కూడా చూసినట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో 1 nation 1 tax, 1 nation 1 card ఈ విధంగా ప్రతిదీ కూడా మనకు వస్తుంది. లైక్ 1 nation 1 election అని చెప్పేసి రీసెంట్గా ఇది కూడా వచ్చినాయి. సో అలాగే ఇప్పుడు 1 nation 1 student ఐడి కార్డ్ అనేటువంటిది తీసుకురావడం జరిగిందండి. సో APAAR ఐడి అంటాం దీన్ని. సో ఒకే దేశం ఒకే విద్యార్థి ఐడి కార్డ్ అన్నట్టు. సో అయితే అసలు ఏంటిది APAAR ఐడి అంటే ఏంటి? సో దీని యొక్క ఫుల్ ఫామ్ మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఫుల్ ఫామ్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. APAAR ఐడి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడెంటిఫికేషన్ అన్నట్టు. ఓకే, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. యూ షుడ్ రిమెంబర్ దిస్ ఫుల్ ఫామ్. సో దీని ద్వారా వీళ్ళు డిజిటల్ అకాడమిక్ ఐడెంటిటీ కార్డ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే డిగ్రీలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో డిగ్రీలు కానీ స్కాలర్షిప్లు అండ్ క్రెడిట్లు రివార్డులు ఇలాంటి వివరాలను మొత్తాన్ని కూడా APAAR ఐడిలో వీళ్ళు పొందుపరచడం జరుగుతుందండి. సో అండ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ద్వారా దీన్ని మొత్తాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ABC బ్యాంక్ అంటాం, సో అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అంటాం దాన్ని ఫుల్ ఫామ్ దీనికి. దీని ద్వారా ఈ ఐడిని వీళ్ళు నిర్వహించడం జరుగుతుందండి. అయితే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటి, ఎందుకు అసలు ఈ APAAR అనేటువంటి ఐడిని ఇప్పుడు తీసుకొస్తున్నారు? దీని ద్వారా ఏం చేస్తారంటే కేంద్రీకృత
అకాడమిక్ రికార్డులు అనేటువంటిది వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. డేటా మెయింటైన్ చేస్తారు. క్రెడిట్లని ఒకే డేటా మరియు క్రెడిట్ని ఒకే ప్లాట్ఫామ్లో వీళ్ళు నిల్వ చేయడం జరుగుతుంది, వాళ్ళు స్టోర్ చేస్తారండి. అండ్ ప్రత్యేక విద్యార్థి గుర్తింపు అనేటువంటిది వీళ్ళు దీని ద్వారా ఇస్తారు. మనకి ఆధార్ అంకె ఏదైతే 12 నెంబర్స్తో ఉంటుందో అదేవిధంగా ఏపీఏఆర్ ఐడి కూడా 12 నెంబర్స్తో ఉంటుంది. 12 అంకెల ఏపీఏఆర్ నెంబర్ ద్వారా అకాడమిక్ ట్రాకింగ్ కోసం ఇది విశిష్టత కలిగి ఉందని మనం చెప్పొచ్చు. అండ్ ఎడ్యులాకర్ కూడా ప్రోత్సహించడం జరుగుతుందండి. సో అంటే ఎడ్యులాకర్ అనేటువంటి మనకి డిజీ లాకర్ ఇవి ఉంటుంటారు. రీసెంట్గా ఎంటిటీ లాకర్ అనేటువంటిది కూడా తీసుకొచ్చారు, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎడ్యులాకర్ అంటే ఈ అకాడమిక్ క్రెడెన్షియల్స్ కోసం వాళ్ళు మొత్తం డిజిటల్ స్టోరేజ్, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు డిజిటల్గా స్టోర్ చేసుకునే దానికి ఎడ్యులాకర్ అనేటువంటి దాన్ని కూడా దీని ద్వారా ప్రోత్సహిస్తారండి. ఆ ఐడి కార్డు ద్వారానే ఆ ఎడ్యులాకర్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దాంట్లో సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉంటాయి, అవన్నీ కూడా స్టోర్ చేసుకునే దానికి, వాటిని నెక్స్ట్ ఎక్కడైనా యూస్ చేసుకునే దానికి ఇలాంటి కూడా ఉపయోగపడుతుంది. అండ్ దీని ద్వారా ప్రయోజనాలు ప్రధానంగా మనం చూస్తే విద్యా సంస్థల మధ్య క్రెడిట్ బదిలీని సులభతరం చేస్తుంది. అలాగే రివార్డులు మరియు ధృవపత్రాల్ని సులభంగా స్కాలర్షిప్ని వీటన్నిటిని కూడా సులభతరం చేస్తుంది. అండ్ ప్రైవేట్ మరియు ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులకి అందుబాటులో ఉంటుంది ఇదంతా కూడా. అండ్ దీంట్లో పారదర్శకత మరియు సమర్థత ఉంటుంది, విద్యా వ్యవస్థలో విశ్వసనీయతని ఇది పెంపొందిస్తుందండి. అండ్ దీని యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత మనం చూస్తే విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. కేంద్రీకృత రికార్డులు, ప్రత్యేక గుర్తింపు అనేటువంటిది దీంట్లో చేయడం జరుగుతుంది. అండ్ సరళీకృత ప్రాసెస్లు, అధిక పారదర్శకత ఉంటుంది. మన భారతదేశం యొక్క విద్యారంగంలో విలువల్ని పెంచడం కోసంగా ఇదైతే ఇప్పుడు ఉపయోగపడుతుందండి. సో ఏపీఏఆర్ ఐడి, సో ఒకే దేశం ఒకే విద్యార్థి అనేటువంటి నినాదంతో దీన్ని మన భారతదేశంలో ఇప్పుడు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, భారతదేశ ఎన్నికల కమిషనర్ల కోసం కొత్త నియామక ప్రక్రియని రీసెంట్గా ప్రారంభించడం జరిగిందండి. ఓకే, న్యూ అపాయింట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఇండియాస్ ఎలక్షన్ కమిషన్. కొత్త ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్చువల్లీ ఇంతకుముందు మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ల యొక్క నియామక ప్రక్రియ అనేది 1991 ప్రకారంగా జరుగుతుందండి. ఇప్పుడు దీన్ని 2023 సంవత్సరంలో ఆమోదించినటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం ఏదైతే ఉందో దీని ప్లేస్లో దీన్ని ఆమోదించారండి. 1991లో ఉన్నటువంటి చట్టం ప్రకారం ఇప్పుడు 2023లో దీన్ని ఈ విధంగా ఆమోదించారు. సో ఈ చట్టం పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంచడంలో చాలా కీలకంగా ఉంది. సో కాబట్టి దీన్నైతే ఇప్పుడు దీని ప్రకారం నెక్స్ట్ నియామక ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ ఎంపిక కమిటీ అనేటువంటిది ఒకటి దీనికి ఉంది. కొత్త చట్టం ప్రకారం 3 సభ్యులతో ఎంపిక కమిటీ ఏర్పాటు అవడం జరిగింది. సో ఆ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే భారతదేశం యొక్క ప్రధానమంత్రి, తర్వాత క్యాబినెట్ మంత్రి. ఈ క్యాబినెట్ మంత్రిని ప్రధానమంత్రి నామినేట్ చేస్తారు. అండ్ మూడో వ్యక్తి వచ్చేసరికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. సో మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. సో ఈ విధంగా వీళ్ళు 3 కూడినటువంటి కమిటీ అన్నట్లు. అండ్ ఈ శోధన కమిటీ మనం తీసుకున్నట్లయితే ఈ శోధన కమిటీలో న్యాయ మరియు న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో శోధన కమిటీ పనిచేస్తుంది. 2 సెక్రటరీ స్థాయి అధికారులు దీంట్లో ఉంటారు. అండ్ ఎంపిక కమిటీకి సరిపడినటువంటి అభ్యర్థుల ప్యానల్ని ఈ శోధన కమిటీ అనేటువంటిది షార్ట్ లిస్ట్ చేస్తుంది. సో వన్స్ ఈ విధంగా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేసేది వీళ్ళు ఎంపిక కమిటీ అన్నట్టు. సో అండ్ బయటి అభ్యర్థులకు కూడా ఈసారి దీంట్లో అవకాశాలు ఇవ్వనున్నారు. ఎందుకంటే ప్రధాన ఎన్నికల మన భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ మనం తీసుకుంటే ఈ ఎన్నికల కమిషన్ విషయానికి వస్తే దీంట్లో మొత్తం 3 సభ్యులు ఉంటారండి. సో వారిలో ఒకరు వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఈ వన్స్ ప్రజెంట్ ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్డ్ అవుతుంటే నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మిగతా 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు కదా. సో 2 ఎలక్షన్ కమిషనర్లోంచి ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ప్రమోట్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు 2023 సంవత్సరంలో ఆమోదించినటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం ఏదైతే ఉందో దీని ప్రకారం బయట అభ్యర్థులకు కూడా అవకాశం అనేది కల్పించేదానికి ఉంది. ఎన్నికల కమిషనర్ల ప్రస్తుత పూల్కి బయట నుంచి కూడా అభ్యర్థులను ఎంపిక చేయడాన్ని అనుసరిస్తుంది. వైవిధ్యమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వ్యక్తులు నాయకత్వం వహించేటువంటి అవకాశాన్ని ఇది పెంచుతుంది. అండ్ దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? సో యాక్చువల్లీ ప్రస్తుతం మన భారతదేశం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉంది రాజీవ్ కుమార్. ఈ రాజీవ్ కుమార్ పదవీ కాలం 2025 ఫిబ్రవరి 18తో ముగుస్తుంది. తర్వాత
చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరిని నియమించాలనేటువంటిది ఆ నియమించేదానికి సంబంధించి ఎంపిక కమిటీ ఎవరినైతే సెలెక్ట్ చేస్తుందో ఆ వ్యక్తిని ఈ విధంగా నియమించడం జరుగుతుంది. సో అది ఎలా నియమిస్తారనేటువంటిది మనం చూడాలి. స్వేచ్ఛ న్యాయమైనటువంటి ఎన్నికల కోసం ఈ మార్పులు నిజంగా ఉపయోగపడతాయా లేదా అనేటువంటి దాని మీద కూడా ఇప్పుడు పరిశీలన చేయవలసి ఉంది. మన భారతదేశంలో మెయిన్గా చూస్తే ఎవ్రీ టైం లోక్సభ ఎలక్షన్స్ జరిగినా లేకుంటే స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగినా కూడా మెయిన్గా వచ్చేది ఏదైతే మనం ఈవీఎంస్ యూస్ చేస్తూ ఉన్నామో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, సో వాటిలో పారదర్శకత లేదు, ఇలాంటివి వస్తూ ఉన్నాయి. సో అలాంటి వాటన్నింటినీ కూడా వీళ్ళు ఎలా సాల్వ్ చేస్తారు, ఈ విధంగా వీళ్ళని అపాయింట్మెంట్కి సంబంధించి అనేటువంటిది కూడా మనం చూడవలసి ఉంది. కమిషనర్ల నియామకం మరియు పదవీకాలం. సో ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకం, వాటి యొక్క పదవీకాలం గురించి మనం చూసినట్లయితే యాక్చువల్లీ మన భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్ని నియమించడం జరుగుతుందండి. అండ్ ఎన్నికల కమిషనర్ని కూడా రాష్ట్రపతే నియమిస్తారు. సో వారి యొక్క పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఉంటుంది. సో ఏది ముందు వస్తుంది కన్సిడర్ చేయడం జరుగుతుందండి. అండ్ వీళ్ళంతా కూడా ప్రధానంగా భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో సో వారికి ఏదైతే హోదా ఉంటుందో ఆ హోదాని వీరికి కూడా కల్పించడం జరుగుతుంది. అండ్ జీతం ప్రోత్సాహకాలు అన్నీ కూడా ఈ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఇచ్చే విధంగానే వీరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ప్రధానంగా మన భారత రాజ్యాంగంలో పొందుపరచబడి ఉన్నటువంటిది. అండ్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రధానంగా ఎన్నికల కమిషనర్ గురించి చెప్తుంది. సో ఒక్కసారి భారత రాజ్యాంగంలో ఎన్నికల సంఘం గురించి ఏమేమి చెప్పున్నారనేటువంటిది కూడా ఒక్కసారి పాలిటీ బుక్స్ చేసి చదవండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి రిలేటెడ్ మీరు సబ్జెక్ట్లో చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీకు లైక్ మీరు టెక్స్ట్ బుక్ తీసి చదవకపోయినా కానీ మన brainpunchacademy.com వెబ్సైట్లో కరెంట్ అఫైర్స్ అయితే దాంట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఇచ్చి ఉంటామండి. మైండ్ మ్యాప్లో మనకు అన్నీ ఇవ్వలేము కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అనేటువంటివి మీకు మైండ్ మ్యాప్ ద్వారా సింపుల్గా గుర్తుపెట్టుకునే దానికి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే 2026 సంవత్సరం నాటికి మన భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని చెప్పేసి ఇటీవల ఒక రిపోర్ట్ చెప్పడం జరిగిందండి. సో ప్రస్తుతం అయితే మన భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జపాన్ దేశం ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. నెక్స్ట్ జపాన్ని క్రాస్ చేసి భారతదేశం 4వ స్థానంలోకి వస్తుంది 2026 సంవత్సరం నాటికి అనేటువంటిది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ కనుక మనం చూస్తే 2026 సంవత్సరం నాటికి జపాన్ని మించి భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని చెప్పేసి PHD-CCI రీసెంట్గా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగిందండి. సో PHD-CCI CCI రీసెంట్గా చెప్పింది. అండ్ వృద్ధి డ్రైవర్స్ కనుక మనం చూస్తే 2024-25లో 6.8% భారతదేశం యొక్క వృద్ధి ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.7% ఉంటుందని చెప్పేసి ఇది అంచనా వేయడం జరిగింది. అండ్ ప్రధాన సంస్కరణలు మన భారతదేశం ఈ విధంగా వృద్ధి చెంది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేరేదానికి మన భారతదేశంలో పన్ను సంస్కరణలు ముఖ్యంగా కారణమని చెప్తా ఉన్నారు. ఆదాయ పన్ను మినహాయింపు కానీ పరిమితిని 10 లక్షలకు పెంచడం అండ్ గరిష్ట పన్ను రేటు 30% తీసుకురావడం, 40 లక్షల ఆదాయాలకి ఇది వర్తింపచేయడం, వ్యాపారాల పన్ను రేటుని తగ్గించడం, వీటన్నిటి కారణంగా కూడా మన భారతదేశం 4వ స్థానానికి వస్తుందని చెప్పేసి ఇది అంచనా వేయడం జరిగింది. అండ్ ద్రవ్య విధానం కూడా దీనికి ఒక కారణంగా చెప్పారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 25 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు తగ్గించడం అనేటువంటిది కూడా ఒక రీజన్గా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి. అండ్ ముఖ్య వృద్ధి రంగాలు మనం చూస్తే భారతదేశంలో ఆహార ప్రాసెసింగు, తర్వాత వ్యవసాయం అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, పునరుత్పాదక శక్తి, ఆరోగ్యం, బీమా, సో ఈ రంగాలు ఎక్కువగా వృద్ధి సాధిస్తాయనేటువంటిది క్లియర్గా ఈ రిపోర్ట్లో అయితే చెప్పడం జరిగింది. అండ్ 5 ముఖ్యమైనటువంటి వ్యూహాలను కూడా వీళ్ళు చెప్పారు. ఒకటి, రాజధాని వ్యయాన్ని పెంచడం, వ్యాపారం సులభతరం చేయడం, వ్యాపార వ్యయాలను తగ్గించడం, శ్రమ ఆధారిత తయారీ అనేటువంటిది ఎక్కువగా ప్రోత్సహించడం, గ్లోబల్ వ్యాపార భాగస్వామ్యాల్ని తీసుకురావడం. వీటి ద్వారా మనం ఈ విధంగా 4వ స్థానానికి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ప్రస్తుతం భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందండి. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉంది అమెరికా, 2వ స్థానంలో చైనా ఉంది, 3వ స్థానంలో జపాన్ ఉంది, జర్మనీ ఉంది, 4వ స్థానంలో జపాన్ ఉందండి. మన భారతదేశం 5వ స్థానంలో ఉంది. సో నెక్స్ట్ మన భారతదేశం జపాన్ని క్రాస్ చేసి 4వ స్థానానికి వెళ్తుందని చెప్పేసి వీళ్ళైతే అంచనా వేయడం జరిగింది. అండ్ 2024 మానిటరీ పాలసీ కమిటీ సమావేశం కనుక మనం చూస్తే దీంట్లో
మనకి ఎందుకంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఈ విధాన సంస్కరణల్లో ఒకటి ద్రవ్య విధానం. సో కాబట్టి ఈ ద్రవ్య విధానంకి సంబంధించి ఇవైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ద్రవ్య విధాన కమిటీ ప్రకారంగా సో రెపో రేట్ ప్రస్తుతం 6.5% ఉంది అండ్ ఎస్డిఎఫ్ రేట్ వచ్చేసి 6.25%, ఎంఎస్ఎఫ్ రేట్ 6.75% ఉంది, బ్యాంక్ రేట్ కూడా 6.75% ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు లైక్ 4:2 మెజారిటీతో ఈ స్థిర వీటిని అయితే రీసెంట్గా ఇట్లాగ ఉంచారు మార్చకుండా 2024 డిసెంబర్లో. బట్ ఇక్కడ మెయిన్గా మనం చూస్తే సిఆర్ఆర్ మాత్రం క్యాష్ రిజర్వేషన్ మాత్రం 50 బేసిస్ పాయింట్స్ తగ్గించారు. సో ఇది 4%కి వచ్చింది. ప్రజెంట్ సిఆర్ఆర్ వచ్చేసరికి 4% ఉందండి. అండ్ జీడిపి వృద్ధి అంచనాలు మనం చూస్తే మానిటరీ పాలసీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారంగా 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి అంచనాల్ని 7.2% ఎంతమంది చెప్పున్నారు, దాన్ని 7.2% నుంచి 6.6% రీసెంట్గా తగ్గించారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంచనాలకు వచ్చేసరికి కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణ లక్ష్యం ఇంతకుముందు 4.5%గా అంచనా వేస్తున్నారు, దాన్ని రీసెంట్గా 4.8%కి పెంచారండి. ఇవి రీసెంట్ మానిటరీ పాలసీ కమిటీ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. యూ షుడ్ రిమెంబర్ దీస్. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఎర్త్ బ్రీచెస్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ లిమిట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 2024. 2024 సంవత్సరంలో మన భూమి మీద 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్కి మించి టెంపరేచర్స్ నమోదైనాయి. ఫస్ట్ టైం ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ తర్వాత ఫస్ట్ టైం ఈ విధంగా మన ప్రపంచవ్యాప్తంగా ఈ టెంపరేచర్ పెరిగిందైతే చెప్తున్నారు. 2024లో మన భూమి మీద 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ పరిమితిని అయితే ఇది దాటింది. యాక్చువల్గా ఈ టార్గెట్ అనేది మనకి ప్యారిస్ అగ్రిమెంట్లో పెట్టుకున్నారు. 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెరగకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే విధంగా చూసుకోవాలి టెంపరేచర్స్ అనేవి. సో బట్ ఇది దాటిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు అయితే నమోదై చరిత్రలోనే వేడిగా ఉన్నటువంటి సంవత్సరంగా కూడా 2024 సంవత్సరం నిలిచిందండి. వార్మెస్ట్ ఇయర్ ఇన్ ద హిస్టరీ, దట్ ఈస్ 2024. 15.1 డిగ్రీ సెంటిగ్రేడ్గా ఈ సంవత్సరంలో నమోదైంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పారిశ్రామిక కాలం ముందు స్థాయిల కంటే కూడా 1.6 డిగ్రీ సెంటిగ్రేడ్ అధికంగా ఇప్పుడు నమోదవడం జరిగింది. జనవరి జూన్ వరకు ప్రతి నెల అత్యంత వేడి మన భూమి మీద కనిపించడం జరిగింది. చరిత్రలోనే వేడి రోజుగా జూలై 22 నిలిచిందండి. ఓకేనా, దిస్ ఈస్ ద వార్మెస్ట్ డే ఇన్ ద హిస్టరీ, దట్ ఈస్ జూలై 22, 2024. అండ్ ఎల్నినో యొక్క పాత్ర ఉంది ఈ విధంగా టెంపరేచర్స్ ఎక్కువ నమోదవడానికి. సో అయితే ఎల్నినో అంటే ఏంటి? యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. ఎల్నినో అంటే ఏంటంటే మధ్య ఈక్వటోరియల్ పసిఫిక్ సముద్రంలో వేడి పవనాలు ఏవైతున్నాయి వీటిని మనం ఎల్నినో అని చెప్పేసి పిలుస్తామండి. గ్లోబల్ వాతావరణ నమూనాలు వీటి వల్ల దెబ్బతింటాయి. అండ్ లానినా అనేటువంటిది ఉంటుంది. సో ఎల్నినో లానినా అనేటువంటిది అంటే చల్లని ప్రభావం కనిపించేటువంటిది, చల్లగా ఉండేటువంటిది. అండ్ వాతావరణ ప్రభావాలు చూస్తే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఇప్పుడు బాధ్యత అయితే పెరిగింది దీని ద్వారా. సో ఖచ్చితంగా ఎమిషన్స్ తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వీటి ద్వారా వరదలు, కరువు, వేడి తరంగాలు అనేటివి ఎక్కువ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి తగిన ఆర్థిక సహాయం వీటికైతే ప్రస్తుతం ఎక్కువ రావట్లేదు, ఖచ్చితంగా రావాలనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. పెరిగిన వాతావరణ ఖర్చులు నివారణ ప్రయత్నాలని ఆటంకపరుస్తూ ఉన్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అండ్ చర్యల యొక్క అత్యవసరత కూడా ఉంది. ప్రస్తుతం ఈ విధంగా టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి గ్లోబల్ ఉద్గారాలు 2025 నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవాలి. 2030 నాటికి 43% వీటిని తగ్గించాలనేటువంటిది అయితే ప్రధానమైనటువంటి ఇప్పుడు అత్యవసర పరిస్థితిగా కూడా మనం చెప్పొచ్చు. ప్రస్తుత దేశాల కమిట్మెంట్లు తక్కువగా ఉన్నాయి. సో కమిట్మెంట్స్ని పెంచుకోవాలి. ఎక్కువ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించాలి. వీటిని తగ్గించి ఎక్కువగా గ్రీన్ ఎనర్జీస్ మీద ఫోకస్ చేయాలి. 2023లో గ్లోబల్ కార్బన్ ఉద్గారాలు 53 బిలియన్ టన్నులుగా ఉన్నాయండి. ఓకే, సో భారతదేశం మీద దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఎల్నినో వలన వర్షాలు తగ్గడం, కరువు పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే లానినా వలన బలమైనటువంటి ఎక్కువ వర్షాలు పడడం, వరదలు ఎక్కువ రావడం ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇది మెయిన్గా. సో 2024లో భూమి మీద 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ పరిమితిని మించి పోయింది. వార్మెస్ట్ ఇయర్ ఇన్ ద హిస్టరీ, దట్ ఈస్ 2024. అండ్ మంత్ వచ్చేసరికి జూలై 22. ఓకే, మంత్ అండ్ డేట్. దిస్ ఇస్ ద వార్మెస్ట్ డే ఇన్ ద హిస్టరీ. సో నెక్స్ట్ అవార్డులు మరియు రివార్డులకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్.
సింగపూర్ కాన్ఫర్స్ హానరీ సిటిజన్షిప్ ఆన్ తరుణ్ దాస్. సో తరుణ్ దాస్కి సింగపూర్ ఇటీవల గౌరవ సిటిజన్ అవార్డునిచ్చి గౌరవించడం జరిగిందండి. ఇది యాక్చువల్గా సింగపూర్ ఇతర దేశీయులకి ఇచ్చేటువంటి అత్యున్నత గౌరవంగా చెప్తాం. ఈ అవార్డుకి కారణం ఏంటంటే సింగపూర్ భారత్ మధ్య సంబంధాలకి అసాధారణమైనటువంటి సేవలు చేసినందుకు ఈయనకైతే దీన్ని వీళ్ళు ఇవ్వడం జరిగింది. తరుణ్ దాస్ యొక్క సేవలు, సో ఆర్థిక సంబంధాలు మన భారతదేశానికి అండ్ సింగపూర్ దేశానికి మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం అవ్వడంలో 1993లో లుక్ ఈస్ట్ విధానానికి అనుగుణంగా ప్రతినిధి బృందానికి ఈయన నేతృత్వం వహించడం జరిగింది. ఉన్నత స్థాయి పరస్పర సంబంధాలని సహకారాన్ని ఈయన ప్రోత్సహించారు. అండ్ తర్వాత రణతంత్ర సమావేశాలు, స్ట్రాటజిక్ డైలాగ్స్ ఏవైతే లేవో వీటిని ఇండియా సింగపూర్ స్ట్రాటజిక్ డైలాగ్ స్థాపనలో కూడా ఈయన చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. 2024లో 15వ సమావేశం నిర్వహించడం జరిగింది. అండ్ మన భారతదేశానికి సింగపూర్ దేశానికి మధ్య ప్రజల మధ్య సంబంధాలని ప్రోత్సహించడం, యువత విద్యాపరమైనటువంటి మార్పిడి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం, విద్యార్థుల ఇమర్షన్ ప్రోగ్రామ్ని 2023 సంవత్సరంలో ప్రారంభించడంలో కూడా ఈయన చాలా కీలకమైనటువంటి పాత్రని పోషించారు. సో కాబట్టి వీటన్నిటికీ గాను ఈయనకైతే ఇప్పుడు సింగపూర్ గౌరవ పౌరసత్వ అవార్డునిచ్చి పురస్కరించడం జరిగిందండి. సో ఇంతకుముందు సింగపూర్ ప్రజాసేవా పథకాన్ని కూడా ఈయన 2004 సంవత్సరంలో పొందిన్నారు. అండ్ ఇప్పుడు ఈ తరుణ్ దాస్ పొందినటువంటి సింగపూర్ గౌరవ పౌరసత్వ పురస్కారం ఏదైతే ఉందో ఇది సింగపూర్ ఇతర దేశాల వారికి సిటిజన్స్కి ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారంగా చెప్తాం. అత్యున్నత గౌరవం, అమూల్యమైనటువంటి కృషికి గుర్తింపుగా అయితే ఈయనకి ఇప్పుడు ఇది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇస్రో డాక్స్ 2 శాటిలైట్స్ పుట్స్ ఇండియా ఇన్ ఎలైట్ లీగ్. సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. స్పాడెక్స్ ఓకే, మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2 శాటిలైట్స్ని పంపించడం జరిగింది. సో వీటిని యాక్చువల్గా జనవరి 7వ తేదీన ఈ శాటిలైట్స్ని డాక్ చేయాలని చెప్పేసి షెడ్యూల్ చేశారు. ఈ విధంగా 2 శాటిలైట్స్ని డాక్ చేయాలని షెడ్యూల్ చేశారు. ఒకటి వచ్చేసి STX-01 దీన్ని చేశారంటారు, మరొకటి వచ్చేసి STX-02 దీని వచ్చేసి టార్గెట్ అంటాం. ఈ రెండింటిని డాక్ చేయాలనుకున్నారు, బట్ వాటిని పోస్ట్పోన్ చేసుకుంటూ ఫైనల్గా వీటిని డాక్ చేయడం జరిగింది. జనవరి 16వ తేదీన డాక్ చేశారు. ఇంటర్ శాటిలైట్ డిస్టెన్స్ వాజ్ రెడ్యూస్ టు 3 మీటర్స్కి రెడ్యూస్ చేసి 15 మీటర్స్ నుంచి బోత్ శాటిలైట్స్ని సక్సెస్ఫుల్గా డాక్ చేయడం జరిగిందండి. సో రెండు ఒకదానికొకటి డాక్ అయినాయి. సో నెక్స్ట్ ఏం చేశారు, వాటిని అన్డాక్ చేయాలి. ఇస్రో విజయవంతంగా అయితే వీటిని డాక్ చేసింది. సో ఇప్పటి వరకు ఈ విధంగా డాకింగ్ టెక్నాలజీ కలిగినటువంటి దేశాలుగా ఉంది అమెరికా, రష్యా, చైనా. సో ఇప్పుడు ఈ 3 దేశాల తర్వాత మన భారతదేశం ఈ ఘనత సాధించినటువంటి ప్రపంచంలోనే 4వ దేశంగా నిలిచిందండి. సో దిస్ ఫోర్త్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతం అవడం జరిగింది. ఓకే, స్పేస్ టెక్స్ మిషన్ మనం ప్రారంభించాం. దానికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేస్తున్నాం ఈ కరెంట్ అఫైర్, ఒకసారి అది చూడండి. అండ్ డాకింగ్ ప్రక్రియకు వచ్చేసరికి 15 మీటర్ల నుంచి 3 మీటర్ల దశలు వీళ్ళు నిర్వహించారు. అండ్ ఇప్పుడు చారిత్రాత్మక ప్రాధాన్యతగా ఇది మనం చెప్పొచ్చు. మన భారతదేశం ఈ విధంగా ఈ సాధించినటువంటి 4వ దేశంగా నిలిచింది ప్రపంచంలోనే. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. అండ్ ఇది మన భారతదేశం యొక్క చంద్రయాన్ 4 ఏదైతే ఉందో చంద్ర నమూనాలు రిటర్న్ తీసుకొచ్చేదానికి అలాంటి దానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే బహుళ డాకింగ్ అన్డాకింగ్ ప్రక్రియలకి ఇది చాలా బాగా మన భారతదేశానికి ఉపయోగపడుతుంది. అండ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ మాడ్యులర్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి, అలాగే మొదటి మాడ్యులర్ లాంచ్ 2028లో మనం చేయాలనుకున్నాం. సో దానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ స్పాడెక్స్ అనేటువంటిది. అండ్ ఇస్రోకి సంబంధించి కొన్ని స్టాటిక్ అంశాలు తీసుకున్నట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కర్ణాటకలోని బెంగళూరులో ఉంటుంది. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్గా ఉన్నటువంటి వారు డాక్టర్ వి నారాయణన్. ఈయన ఇస్రో యొక్క 11వ చైర్మన్, ఇటీవల నియమితులవడం జరిగింది. ఇస్రోని స్థాపించింది 1969వ సంవత్సరంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్. అండ్ ఇప్పటి వరకు మన ఇస్రో తీసుకుంటే చంద్రయాన్ని మనం లాంచ్ చేసాం సక్సెస్ఫుల్గా, మంగళయాన్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ గగన్యాన్ మనం టార్గెట్గా పెట్టుకున్నాం. అండ్ ఇస్రోకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రాకెట్స్ PSLV, GSLV, LVM-3 అండి. అండ్ సూత్రవాక్యం మనం తీసుకుంటే మోటో మానవత్వ సేవలో అంతరిక్ష సాంకేతికత అనేటువంటిది ఇస్రో యొక్క మోటో. సో నెక్స్ట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 సంవత్సరానికి గాను రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగిందండి. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 2025 దీన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనం ఈ మైండ్ మ్యాప్ ద్వారా చూసినట్లయితే దీనిలో
ఏం తీసుకున్నారు ప్రధానంగా వీళ్ళు నైపుణ్యత తీసుకున్నారు, నైపుణ్య సరిపోలిక, అకాడమిక్ సిద్ధత, అలాగే ఆర్థిక మార్పు, భవిష్యత్తు పనులు ఇలాంటి వాటిని తీసుకోవడం జరిగింది. అంటే భవిష్యత్తు ఉద్యోగ మార్కెట్ అవసరాలకి ఒక దేశం ఎంతవరకు సిద్ధంగా ఉందో అలాంటి వాటిని అంచనా వేసేదే క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ అనేటువంటిది. ఓకే, మన భారతదేశం యొక్క పనితీరు మనం చూస్తే దీని యొక్క బలాలు ఏంటంటే భవిష్యత్తు పని విభాగంలో ప్రపంచంలో ఇది 2వ స్థానంలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అండ్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ స్కిల్స్ కానీ ఇలాంటి వాటిలన్నింటిలో కూడా భవిష్యత్తు ఉద్యోగాల కోసం డిమాండ్ ఆధారిత సిద్ధతకి మన భారతదేశం అయితే బలంగా ఉంది. అండ్ బలహీనతల విషయానికి వస్తే నైపుణ్య సరిపోలికలో 37వ ర్యాంక్ మన భారతదేశం కలిగి ఉంది. ఆర్థిక మార్పులు 40వ స్థానంలో నిలిచిందండి, తక్కువ ర్యాంక్స్గా మనం చెప్పొచ్చు. అండ్ విద్యా వ్యవస్థలు, కార్మిక బలగాల సరిపోలికలో కూడా చాలా వరకు మన భారతదేశం అంత పర్ఫెక్ట్గా లేదు, కొంత గ్యాప్ అయితే దీంట్లో ఉందని చెప్పొచ్చు. అండ్ భారతదేశానికి అవకాశాల విషయానికి వస్తే దీని ప్రకారం బలమైనటువంటి డిమాండ్ ఆధారిత సిద్ధత ఉపయోగించి మరింత మెరుగుదల సాధించడం, స్కిల్ ఇండియా మిషన్, గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాలు మన భారతదేశంలో ప్రారంభించడం, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ వంటి గ్లోబల్ దేశాలు ఏవైతే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడం, ఇవి మన భారతదేశానికి ప్రధానమైన అవకాశాలుగా చెప్పొచ్చు. భవిష్యత్తు నైపుణ్యాలు భారత ఆర్థిక వ్యవస్థకి ఎలా ఉంటాయి, ఆర్థిక వృద్ధి మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు గ్రీన్ ఇండస్ట్రీస్ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉండబోతుంది. గ్లోబల్ ఉద్యోగ మార్కెట్లో జనాభా డివిడెండ్ని కూడా మన భారతదేశం వినియోగించుకునేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రీసెంట్గా క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025లో మనకి తెలియజేసినటువంటి అంశాలు. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే 2.4 ట్రిలియన్ ఎకానమీ గోల్ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2046 to 47 సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదైతే చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి, 2026-24 ఫినాన్షియల్ ఇయర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2.4 ట్రిలియన్ ఎకానమీగా నిలవాలనేటువంటి లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ఈయన రీసెంట్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 అనేటువంటి ఆ ప్రజెంటేషన్ అయితే ఈయన ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దీన్ని స్వర్ణాంధ్ర విజన్ అని కూడా పిలుస్తామండి. 2046-47 ఆర్థిక సంవత్సరానికి 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈయన యొక్క లక్ష్యంగా చెప్పారు. ఆర్థిక వృద్ధి లక్ష్యాలు లక్ష్య వృద్ధి రేటు 2046-47కి 15%, ప్రస్తుతం 12.94% ఉందన్నారు. అండ్ వ్యక్తి ప్రాతి ఆదాయం వచ్చేసరికి $42,000 చేయాలనేటువంటిది ఈయన యొక్క లక్ష్యంగా చెప్పారు. అండ్ జిఎస్టిపి ప్రొజెక్షన్ 347 lakh crores అని చెప్పడం జరిగిందండి. ఆర్థిక వ్యూహం ఇవన్నీ కూడా చెప్పారు. అండ్ వాట్సాప్ పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 జనవరి 18న ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వం ప్రజల మధ్య సేవల్ని మెరుగుపరచడం. అండ్ ఆర్థిక సూచికల విషయానికి వచ్చేసరికి 2023-24లో జిఎస్టిపి 14.22 లక్షల కోట్లుగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ఇతర రాష్ట్రాల యొక్క ఆర్థిక సూచికలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైనటువంటి స్థానంలో ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ జీడిపికి అండ్ జిఎస్టిపికి డెఫినేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. జీడిపి అంటే ఏంటంటే ఒక దేశం యొక్క సరిహద్దుల్లో ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఉత్పత్తి చేయబడినటువంటి తుది వస్తువులు, సేవల మొత్తం విలువ అండి. జిఎస్టిపి వచ్చేసరికి ఇది రాష్ట్ర స్థాయిలో సేమ్ జీడిపి రాష్ట్ర స్థాయిలో జీడిపితో సమానం అన్నట్టు. సో రాష్ట్ర ఆర్థిక పనితీరుని ప్రతిబింబిస్తుంది జిఎస్టిపి అనేది. ఓకేనా, సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. ఇది వచ్చేసరికి జీడిపి. ఓకే, సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనం రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.